కబ్జాకోరుకు అధికారుల అండ. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం శానగొండకు చెందిన ఓ కబ్జాకోరు రైతులు వెళ్లే ఎస్ఆర్ఎస్పి దారిని కబ్జా చేస్తే కాపాడాల్సిన అధికారులే కబ్జాకోరుకు అండగా నిలుస్తున్నారు. వీరి అసమర్థత కారణంగా 30 మంది రైతులు తమ వ్యవసాయ భూముల వద్దకు వెళ్లేందుకు దారి లేక 50 కేజీల ఫర్టిలైజర్ బస్తాలను కిలోమీటర్ దూరం నెత్తిమీద మోస్తూ 2 సంవత్సరాలుగా నానా అవస్థలు పడుతున్నారు. ఇతనిపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడమే కాకుండా అతనికే మద్దతుగా నిలుస్తున్నారు. ఎస్ఆర్ఎస్పి కాలువ భూములు కబ్జాకు గురవుతున్నాయని ఎవరైనా ఫిర్యాదు చేసినా ఆగమేఘాల మీద స్పందించే ఏఈ శివారసు, డిఈ భాస్కర్లు చేరాలు కబ్జా విషయంలో కిక్కురుమనడం లేదు. శానగొండ శివారులోని సర్వే నెంబరు 90 నుంచి జీలకుంట గుట్ట వరకు 33 మంది రైతులకు చెందిన వ్యవసాయ భూముల నుంచి D86, 50R, 3R అనే కాలువ ఉంది. కాలువ కింద భూమి కోల్పోయిన రైతులందరూ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం తీసుకున్నారు. అదేవిధంగా బీనబోయిన చేరాలు అనే వ్యక్తి కూడా 14 గుంటల భూమికి డబ్బులు తీసుకున్నాడు. 3 ఏళ్ల క్రితం ఇతని కుమారుడైన బీనబోయిన చేరాలు కాలువ వెంట ఉన్న దారిని కబ్జా చేసి సాగు చేస్తున్నాడు. వెంటనే అటువైపు వెళ్లే రైతులు ఓదెల ఎస్ఆర్ఎస్పి సబ్ డివిజన్ డిఈ భాస్కరు, ఏఈ శివారసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఓదెల తహసీల్దారుకు ఫిర్యాదు చేసిర్రు. అయినా అధికారులు సమస్యను పరిష్కరించలేకపోవడంతో రైతులు తెలంగాణ స్టేట్ హైకోర్టును ఆశ్రయించిల్లు. 4 వారాల్లోగా సమస్యను పరిష్కరించాలని 21 ఆగస్టు 2023న పెద్దపల్లి జిల్లా కలెక్టరు, ఓదెల తహసీల్దారు, ఎస్ఆర్ఎస్పి సబ్ డివిజన్ డిఈ భాస్కర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. దీంతో అప్పటి పెద్దపల్లి కలెక్టర్ మహమ్మద్ ముజిమిల్ ఆదేశాల మేరకు ఓదెల ఆర్ఐ, సర్వేయర్, ఎస్ఆర్ఎస్పి సబ్ డివిజన్ డిఈ భాస్కర్, ఏఈ శివారసులు సర్వే చేసి కాలువ మధ్య నుంచి ఇరువైపులా 17 ఫీట్ల వెడల్పుతో హద్దులు పెట్టి చేరాలు ఆక్రమించిన స్థలంలోని అక్రమాలను తొలగించాలని డిఈ భాస్కర్ బీనబోయిన చేరాలకు నోటీసులు ఇచ్చిండు. కానీ రెవెన్యూ, ఎస్ఆర్ఎస్పి అధికారులు పాతిన హద్దురాళ్లను బీనబోయిన చేరాలు తొలగించి యథావిధిగా ఎస్ఆర్ఎస్పి కాలువ వెంట ఉన్న దారిని కబ్జా చేసి సాగు చేస్తున్నాడు. దీనిపై ఎస్ఆర్ఎస్పి రెవెన్యూ అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదు. అధికారులు పాతిన హద్దురాలను తొలగించడం అంటే వారి విధులకు ఆటంకం కలిగించడమే. దీనిపై డిఈ భాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. కానీ డిఈ భాస్కర్ ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. ఫిర్యాదే కనుక చేస్తే చేరాలుపై కేసు నమోదై కోర్టులో 3 నెలల జైలు శిక్ష, 500 రూపాయల జరిమానా పడే అవకాశం ఉంది. కానీ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా కబ్జాకోరును వెనకేసుకొస్తున్నారు. రైతులు ఎస్ఆర్ఎస్పి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడమే గాక అది కోర్టులో ఉన్నదంటూ 2 సంవత్సరాలుగా అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. కానీ బీనబోయిన చేరాలు రెవెన్యూ మరియు ఎస్ఆర్ఎస్పి అధికారులకు వ్యతిరేకంగా ఏ కోర్టులోనూ కేసు వేయకున్నా సమస్య కోర్టులో ఉన్నదంటూ అధికారులు చేరాలకు వంతబాడుతూ రైతులను తప్పదోవ పట్టిస్తున్నారు. చేరాలు కబ్జా చేశాడని తెలిసినా అధికారులు గుడ్డిగా వెనకేసుకొస్తున్నారంటే తెర వెనక ఏమైనా కక్కుర్తి వ్యవహారం జరిగిందా? 93 సర్వే నెంబర్లో ఎస్ఆర్ఎస్పి కాలువ కింద పోయిన 14 గుంటల భూమి కబ్జాకు గురైతే కాపాడాల్సిన బాధ్యత అధికారులకు లేదా? రెవెన్యూ రికార్డుల్లో ఈ భూమి ఇప్పటి వరకు రికార్డు కాలేదు. ఏఈ కానీ డిఈ కానీ రికార్డు చేయకుంటే ఇంకెవరు చేయిస్తారు? ఇప్పటి వరకు కూడా అధికారులు ఆ పని చెయ్యలేదు. అంటే అధికారులకు చేరాలు ఏమైనా అవ్వసుట్టమా, అయ్యసుట్టమా? నెల నెల లక్షలాది రూపాయల జీతం దేనికోసం తీసుకుంటున్నారు? రైతులు అవస్థ పడుతుంటే
పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులకు లేదా? నౌకరు చేయడం అంటే ఆఫీసులో అటెండెన్స్ చేసుకొని ఫ్యాను కింద కూర్చొని ఛాయ్ తాక్కుంటూ బిస్కెట్లు తినుకుంటూ టైంపాస్ చేయడం అనుకుంటున్నారా అధికారులు?